యవనస్తులకు శుభవార్త. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము ఈ యొక్క సంవత్సరము యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి కూడికలు నిర్వహిస్తున్నది. అక్టోబర్ మాసం 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి 8వ తారీఖు సాయంత్రం వరకు నిర్వహించబడుతున్నవి. తప్పక ఈ కూడికల్లో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఉజ్జీవమైనటువంటి సందేశాలు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాక్యోపదేశం మీకు అందించబడతాది. కాబట్టి తప్పక పాల్గొని దేవుని సందేశాన్ని మీరు విని మీ హృదయాలను దేవునికి సమర్పించండి. చక్కటి సంగీతంతో కూడినటువంటి గానములు ఆలపించబడతాయి. మరి వచ్చేటువంటి యవనస్తులందరికీ కూడా చక్కటి భోజన వసతులు కల్పించాం. మరి ఉండడానికి చక్కటి వసతులు మేము కల్పించాం. మీరు తప్పక పాల్గొని దేవుని ఆత్మాభిషేకమును, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఈ అంత్యదినములో యవనస్తులైనటువంటి మీరు దేవుని యందు బలవంతులు కావాలని ఈ కూడికలను మేము నిర్వహిస్తున్నాం. మరి తప్పక పాల్గొని దేవుని ఆత్మ పొందగలరు. హల్లెలూయా. Hallelujah. 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 We greet you in the wonderful name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. Hope you are doing well in all things. ప్రతి విషయంలోనూ మీరు క్షేమం అనుభవిస్తున్నారని మనం తెలుస్తున్నాం. We are continually and fervently praying for you every day, ఎడతెగక నిత్యం మీ కొరకు మరొక ప్రార్థిస్తున్నాం. so that God would pour out His Spirit upon you in these end days, ఈ అంత్య దినములో చివరి దినాలలో దేవుడు తన ఆత్మను మీపై కుమ్మరించినట్లుగా, so that you will be faithful to God నమ్మకంగా ఆయనలో జీవిస్తూ and you will be holy people for పరిశుద్ధంగా Him, ఆయన కొరకు పరిశుద్ధ జనంగా జీవించడానికి మీరు ముందుకు సాగుతున్నాను బట్టి and you will demonstrate His power and His holiness in this world, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క ప్రేమను మీ జీవితంలో మీరు బయలుపరుస్తున్నందు చేత, because God has left His witness in this world. ఈ లోకంలో ఆయన సాక్షిగా ఉండడానికి ఆయన మనల్ని సిద్ధపరిచారు. If we want to show Christ in this world, ఈ లోకంలో యేసు ప్రభువుని కనపరచాలంటే our life should be a resemblance according to Him. ఆయన యొక్క నీతిని ప్రతిబింబించేసిగా మన హృదయాలు ఉండాలి. So today we'll go to the episode here where Jesus is healing Gentiles woman daughter. ఈ ఎపిసోడ్ లో యేసుక్రీస్తు ప్రభు ఒక అన్య స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరచుట అనే విషయాన్ని ఈ ఎపిసోడ్ లో మనం కొనసాగించుకుందాం. Very great things we notice in this episode. ఈ ఎపిసోడ్ లో మనం గమనించే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, We see here in the Gospel according to Matthew chapter 15 and verse 21 to 28. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలను మనం ధ్యానించినట్లయితే, Then Jesus went out from there and departed to the region of Tyre and Sidon. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన ప్రాంతం వెళ్ళగా, See, Jesus is now crossing over the region of Israel and entering into the region of Gentiles. యేసు ప్రభు ఇశ్రాయేలు సరిహద్దులను దాటి అన్యుల ప్రాంతంలో అడుగెట్టుట మనం గమనిస్తున్నాం. As Jesus has come into this world to save the lost, నశించే దాన్ని వెతికి రక్షణ యేసుక్రీస్తు ప్రభు ఈ so లోకంలో Jesus was going in search of all the Israel people. ఆయన ఇశ్రాయేలును వెతుకుతూ వచ్చాడు. So now he is departing the region of Israel ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క భూభాగాన్ని దాటి and is entering to the region of Tyre and Sidon. తూరు సీదోన ప్రాంతంలోకి వెళ్ళుచున్నాడు. This region belongs to the Canaanites. కనానీల దేశమై ఉంటున్నది. This Canaan is been cursed by Noah. నోవా ద్వారా శపించబడిన శాపగ్రస్తమైన జనాంగమే And ప్రదేశమే కనాను. And even God also destroyed all these Canaanites through Israelites. కనానీలను సమూల నాశనం చేయవలసిందిగా, హతము చేయవలసిందిగా దేవుడు So these people were hated by Israel. ఇశ్రాయేల్ ద్వారా ద్వేషించబడిన జనాంగం. They don't have any communion with these people. వారితో ఎలాంటి సత్సంబంధం లేని మరువబడిన జనం. Israelites were separated from these people. దానికి భిన్నంగా ఇశ్రాయేలులు ఒక పరిశుద్ధ జనంగా ప్రత్యేకించబడ్డారు. And these people will not have any relationship with these people. ఎలాంటి సంబంధ బాంధవ్యం లేకుండా తెగతంపులు చేసుకున్న But ఇశ్రాయేలు, here Jesus is entering into their region. అలాంటి దూరంగా ఉంటున్న వెలివేయబడ్డ జనాంగం దగ్గరికి యేసుప్రభు వెళ్తున్నారు. Because every man in this world is created in his similitude. ఈ లోకములో ప్రతి ఒక్క మనుషుడు దేవుని స్వరూపంలో పోలికలో తయారు So చేయబడ్డాడు. that's why God does not have any barriers to enter into this region. దేవునికి ఎలాంటి అడ్డుగోడలు లేవండి. So he is going there into this region. అందుచేత ఈ అన్యుల ప్రాంతంలోనికి దేవాతి దేవుడు వెళుతున్నాడు. And a very good episode is taking place here, ఇక్కడ ఒక చక్కటి పరిణామాన్ని మనం చూడబోతున్నాం. where we can see the faith of this woman ఈ స్త్రీ యొక్క విశ్వాస పరిమాణాన్ని గమనిస్తున్నాం. and also the reaction of Jesus towards her. యేసుక్రీస్తు యొక్క స్పందనను మనం గమనిస్తున్నాం. And behold, a woman of Canaan came from that region and cried out to him, saying, Have mercy on me, O Lord,
son of David, my daughter is severely demon possessed. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దైవం పట్టి బహు బాధపడుచునని కేకలు వేసెను. Though these Canaanites were cursed people, కనానీయులు సాక్షాత్తుగా శపించబడిన జనాంగమైన, though they were hated by Israelites, ఇశ్రాయేల్ చేత దేశం ఇవ్వబడిన జనాంగమైనప్పటికీ, even then Jesus is going to this region యేసు ప్రభు ఆ యొక్క సరిహద్దులకు వెళ్తున్నారు. because he loves each and every person in కారణం this ఏంటంటే world. ప్రతి ఒక్క వ్యక్తిని యేసు ప్రభు ప్రేమించి He దేవుడు wanted to preach his gospel to each and every person. ప్రతి ఒక్కరికి ఆ స్వార్థను He ప్రకటించాలని wanted to save each and every person. ప్రతి వ్యక్తిని రక్షించాలని సదుద్దేశం దేవుని కలిగి ఉన్నది. Any cursed people also he wanted to be blessed them. శపితమైన శాపగ్రస్తులను కూడా ఆయన ప్రేమించే ప్రేమామూర్తి అయినాడు. He wanted to be a curse for us. ఆయన మన కొరకే శాపగ్రస్తుగా And మార్చాడు. also the Bible teaches that he has taken our curse upon him. ఆయనే మన శాపాన్ని తన వీపుపై మోసాడు. But see, Jesus is going to this region ఈ ప్రాంత సరిహద్దులను యేసు ప్రభు to వెళ్తున్నాడు. remove that curse upon them ఆ శాపాన్ని తీసివేయడానికి, and to bestow the grace of Jesus Christ upon them యేసు క్రీస్తు యొక్క అపారమైన దేదీప్యమైన కృపను కనపరచడానికి, and to show his love towards them. వారి ఎడల తనకున్న దైవిక ప్రేమను అపారమైన ప్రేమను వ్యక్తం చేయడానికి. So no one is out of the salvation of God. అందుచేత ఎవరు కూడా దేవుని యొక్క రక్షణకు దూరంగా లేరనే తాత్పర్యం. Everyone is in the salvation of God. అందరూ కూడా ఆ యొక్క క్రీస్తు యొక్క రక్షణలో పాలిభాగస్తులు ఉంటున్నారు. And when he has entered this region, ఈ ప్రాంతంలోనికి ఆయన we ప్రవేశించప్పుడు see that a woman is coming to him ఆయన దగ్గర ఒక స్త్రీ వస్తున్నది, and she is shouting, కేకలు వేస్తున్నది, have mercy on me. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. See, she is not closely approaching Jesus సమీపంగా లేదండి. because Israelites will not allow the Canaanites to come closer to కారణం them. ఏంటంటే కనానీయుల దగ్గరికి దరిదాపులోని కూడా ఇశ్రాయేలీయులు ఏ కారణం చేత రానివ్వరు. They maintain some distance between them. వారికి కనానీయులకు ఇశ్రాయేలుకు మధ్య అగాధం ఏర్పడ్డది. So she might have heard about Jesus. కానీ ఆమె యేసు ప్రభువుని గురించి విని ఉండవచ్చు. So many miracles have been done through Jesus. ఆయన చేసిన మహా గొప్ప అద్భుత కార్యాల గురించి ఆమె విని ఉండవచ్చు. So that's why she is coming to Jesus. అందుచేత యేసు ప్రభు దగ్గరికి వస్తున్నది. When she came to know that Jesus coming to her region, ఆమె ప్రాంతంలోనికి యేసుక్రీస్తు ప్రభు వస్తున్న సంగతి ఆమె తెలుసు. she thought that this is my best opportunity ఇది to నాకు utilize. సదవకాశం సద్వినియోగం చేసుకోవాలి. So to cry to God, కేకలు వేయడానికి, so that ప్రభువుని Jesus would help ప్రార్థించడానికి, her to deliver from the problem. ఆ సమస్య నుంచి విముక్తించి కలగడానికి యేసు ప్రభు ఒకరికే శక్తి ఉందని తెలుసు. Have mercy, she is shouting. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. The need is not for her here. ఆమెకి అవసరత ఉన్నది కాదండి. The need is for her daughter. ఆమె కుమార్తె గొప్ప అక్కరలో ఉన్నది. But here we see that, have mercy on me, she is shouting. ఆమె ఏమంటుందంటే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తుంది. So the parents should take the burden of the children upon them. కావున తల్లిదండ్రులే పిల్లల గురించిన పూర్తి బాధ్యత తీసుకోవాలి. So they should cry for the children's salvation. పిల్లల యొక్క రక్షణ కొరకు వారు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఏడు వాళ్ళ కన్నీరు కార్చాలి. Because the devil is taking control of their lives. కారణం ఏంటంటే సాతాను స్వాధీనంలోనికి వారిని నడిపిస్తున్నది. So many young people are being diverted from their spiritual life. అనేక మంది యవనస్తులు ఆత్మీయ జీవితం నుంచి దూరం వెళ్తున్నారు. Many parents are worried about them. అనేక మంది తల్లిదండ్రులు చింతాక్రాంతులై ఎంతో వేదన మనోవేదన అనుభవిస్తున్నారు. But they do not pray for them. అయినప్పటికీ వారు దేవుని సన్నిధిలో ప్రార్థించడం లేదు. They are very much worried about their children. పిల్లల గురించి ఎంతో దిగ్భ్రాంతి Oh, నందున్నారు. my son is like this. నా కుమారుడు రీతిగా My ఉన్నాడు, daughter is like this. నా కుమార్తె ఈ రీతిగా They're not ఉంది, listening to our నా words. మాట లక్ష్య పెట్టలేదు, They're not coming to church. సంఘానికి గుడికి They're not రావట్లేదు, reading the Bible. దేవుని యొక్క వాక్యం They're not చదవట్లేదు, praying at all. ప్రార్థించట్లేదు, They are having some particular diseases. భయంకరమైన వ్యాధితో They are బాధపడుతున్నారు. unable to study well in their class or college. తద్వారా చదవలేకపోతున్నా, ఉన్నత విద్యను They're అభ్యసించలేకపోతున్నారు, not giving respect to elders or good manners. They do not have. గౌరవించట్లేదు. They are worried about all these ఈ things. విషయాలను బట్టి ఎంతో కృంగుదలలో నిర్జీవస్థితులను నెట్టివేయబడుతున్నారు. But how many parents are crying to God? కానీ తద్వారా ఎంతమంది తల్లిదండ్రులు దేవునికి మొరపెడుతున్నారు. How many parents are kneeling down in the presence of God and ఎంతమంది crying to తల్లిదండ్రులు God? దేవుని సన్నిధిలో దివారాత్రులు కన్నీరు కార్చి మోకరించి ఏడుస్తున్నారు. How many parents are fasting and praying for their children? ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కన్నీరు కార్చి How many parents' tears are running down from their eyes? ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు కార్చున్నారు పిల్లల No, భవిష్యత్తు we గురించి? find very few. చాలా కొద్ది మంది They మాత్రమే are worried but they do not pray. విచారిస్తున్నా గానీ ప్రార్థించట్లేదు. See here, the worry is very much for this woman. ఈ స్త్రీకి చాలా విచారంతో మునిగి She was unable to see the burden of her daughter. ఆ కుమార్తెపై ఉన్న ఆ యొక్క బరువును బాధ్యతను
బాధను గమనిస్తున్నది. She was unable to look at her. ఆమె చూడలేకపోతుంది. The devil is tormenting her like anything. సాతాను భయంకరంగా బలాత్కారం చేస్తున్నది. So how it is troubling, it is not written. ఏ రీతిగా బాధ పెడుతుంది ఇక్కడ రాయబడలేదు. But కానీ here we see that severely demon possessed we see here. అపవాది చేత బాధించబడుతున్నట్టుగా So మనం very much చూస్తున్నాం. she was troubled by the devil. సాతాను చేత బాధించబడుతున్నది. So this mother was unable to see her daughter in that situation. అలాంటి దుస్థితిలో ఏ తల్లి కూడా Her చూడలేకపోయింది. heart was broken for her. హృదయం పగిలిపోయింది. She was looking for deliverance. విముక్తి కొరకు స్వాతంత్ర కొరకు వేచి She చూస్తుంది. was searching for different ways for and అనేక means to మార్గాలను deliver her అన్వేషిస్తుంది. daughter. కుమార్తె విడుదల కొరకు But there was no way. ఏ మార్గం కూడా And కనబడట్లేదు. finally, there was a way. ఆఖరిగా ఒక మార్గం కనబడింది. Because the Bible teaches that Jesus is the way. కారణం ఏంటిదంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసే మార్గమై When she came to know about Jesus, యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నప్పుడు వెంటనే she came to Jesus for her daughter. ఆమె కుమార్తె అవసరం గురించి యేసు దగ్గరికి వచ్చింది. So my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరి I plead సహోదరులారా, you మేము that బతిమాలుచున్నాము. you pray for your children. మీ పిల్లల కొరకు ప్రార్థించండి. You pray for their salvation. వారి రక్షణ కొరకు ప్రార్థించండి. The devil has blindfolded their ఈ eyes లోక సంబంధ దేవత వారి యొక్క మనోనేతల గుడ్డిత అంధత్వం so కలగజేసింది. that they cannot see the way of salvation. దేవుని రక్షణ మార్గాన్ని వారు చూడట్లేదు. So that they cannot see the light of God. దేవుని యొక్క వెలుగును వారి జీవితంలో ప్రకాశింపనీయట్లేదు. They are being washed away in this world. ఈ లోక నాగరికతలు కొట్టుమిట్టాడుతున్నారు. So they are washed away with all this worldly pleasure. ఈ లోక ఆకర్షణకి బానిసలవుతున్నారు. They are unable to wait in the presence of the Lord. దేవుని సముఖంలో సన్నిధిలో ప్రార్థించే ఆ వేచి చూచే అనుభవం They వారికి cannot లేదు. control their lust. వారి యొక్క కోరికలను They స్వాధీనపరచుకోలేకపోతున్నారు. cannot control their bodies. వారి యొక్క శరీరాన్ని They స్వాధీనపరచుకోలేకపోతున్నారు. are unable to control their eyes. వారి యొక్క నేత్రాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. They are unable to live a good life. ఒక దైవిక సంబంధమైన జీవితం జీవించలేకపోతున్నారు. In such a pathetic situation they are. అలాంటి దుస్థితిలో వారు ఉంటున్నారు. But here we see the woman is very much tormented. ఈ యొక్క కుమార్తె ఎంతో బాధపడుతున్నది. తల్లి కూడా ఎంతో బాధ అనిపిస్తున్నది. And that mother came to Jesus. ఆ యొక్క తల్లి యేసు దగ్గరికి వచ్చి, Oh Jesus, ప్రభువా, I pray to you. దావీదు కుమారుడా Oh son ప్రార్థిస్తున్నాను. of David. దావీదు కుమారుడా. When she sings son of David, ఆమె దావీదు కుమారుడు she is సంబోధిస్తున్నప్పుడు recognizing that Jesus is the Messiah. యేసు ప్రభు మెస్సయ్య అని గుర్తిస్తున్నది. So that's why she's having faith on that ఆ Messiah. మెస్సయ్యలా విశ్వాసాన్ని కనపరుస్తుంది. Because Messiah only can deliver the people. మెస్సయ్య మాత్రమే విడుదల చేయగలడు. Only Messiah can lead the మెస్సయ్య people. మాత్రమే ఇశ్రాయేలు నడిపించి వాడైంటున్నాడు. She came to a right person. ఆమె సరియైన వ్యక్తి దగ్గరికి వచ్చింది. She came to a right God. సరియైన దేవుని దగ్గరికి వచ్చింది. She is crying to that Jesus. ఏడుస్తున్నది. Jesus is going on the యేసు way. ప్రభు మార్గంలో వెలుచున్నాడు. She was shouting to Jesus, బిగ్గర కేకలు వేస్తున్నది. have mercy on me. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. The sufferer is a daughter, నా కుమార్తె బాధలో ఉంటున్నది. but she is saying that have mercy on me. నా మీద కనికరపడు అంటున్నది. When the mercy is received by the mother, తల్లి ఆ యొక్క కరుణను పొందుకున్నప్పుడు automatically the mercy is received by her daughter. కుమార్తె విడుదల ఉంటుంది. When the daughter is receiving mercy, ఆ కుమార్తె దేవుని కనికరాన్ని పొందుకున్నప్పుడు automatically the mercy is given to the mother. తల్లికి కూడా ఆ యొక్క కరుణ కటాక్షం Because కలుగుతుంది. no parents will be happy if their children go astray. కుమార్తె పిల్లలు దూరం వెళ్తే తల్లిదండ్రులు బాధపడతారు కదా. When their children are ill, the parents will not be happy. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు అనారోగ్యంతో వాళ్ళు ఎంతో వేదన చెందుతారు. When their children not coming up, their parents are not happy. జీవితంలో ఎదుగుదల లేకపోతే ముందుకు రాణించకపోతే ప్రతి తల్లిదండ్రులు కృంగుదలలో ఉంటారు. When the children are being depressed or in some problems, the parents are not happy. పిల్లలు ఆ యొక్క నిర్జీవ స్థితిలో ఉంటే తల్లిదండ్రులు ఎంతగానో వేదన అనుభవిస్తారు. Because they have come out of their bodies. వారి యొక్క కుమారులు గనుక కుమార్తెలు గనుక They have that love and affection for them. ప్రేమ కనికరము మాతృ ప్రేమ వారిని వెంటాడుతూనే ఉంటుంది. More than the love of the children towards the parents ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల బాంధవ్య ప్రేమ కంటే is the love of the parents towards the children. ఈ యొక్క తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది పిల్లల పైన. So that's why if the children are suffering, పిల్లలు బాగా లేకుండా the బాధపడుతున్నప్పుడు parents are naturally unable to see the suffering. స్వాభావికంగా తల్లిదండ్రులు ఎంతగానో మనోవ్యాకులం So చెందుతారు. that's why we should pray for our children. పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. We should break our hearts in the presence of మన God. హృదయాలను అలగొట్టుకోవాలి. See, sometimes I see some people, కొంతమంది చూస్తాను they do not have the normal any tears in their prayer life. వారి ప్రార్థనా జీవితంలో కన్నీటి ప్రార్థన అనుభవం ఉండదండి. But if somebody scolds them, కానీ దానికి భిన్నంగా ఎవరైనా కోపగించినట్లయితే, if somebody rebukes them, గద్దించినట్లయితే, if somebody speaks an embarrassing words towards them, ఏదైనా విభ్రాంతిని కలిగించే మాటలు పలికినప్పుడు they go in the presence of God. దేవుని సన్నిధికి Oh, వెళ్తారు. they cry a lot in ఎక్కిలు the పట్టి presence of ఏడుస్తుంటారు. God. Oh, the tears will be running down. ఆ యొక్క నీళ్ళు కన్నీరు ఏరులై సెలయేరులై Sorrow
bowing in the presence of God. దేవుని సన్నిధిలో Oh మూలుగుతారు. Lord, there is no one for me. దేవా నాకు ఎవరు లేరు, People are slandering about me. అందరూ దూషిస్తున్నారు, They are speaking ill about me. చెడ్డ మాటలు పలుకుతున్నారు. Lord, you are only there for me. నీవు ఒక్కరివే అయ్యా. They'll be crying in the ఏడుస్తూ presence of ఏడుస్తూ God. ఎక్కిలు బట్టి ఏడుస్తారు. See, the problem will take us to God. ఆ సమస్య దేవుని దగ్గరికి మనం తీసుకుని వెళ్తాం. It will make us closer to God. దేవునికి సమీపంగా దగ్గర It will break our heart. మన హృదయాన్ని పగలగొడుతుంది. See, when David has committed a sin against Bathsheba, బెత్షెబతో యెహోవాకు విరోధంగా దావీదు పాపము చేసినప్పుడు he was not having any repentance. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా దేవునికి దూరంగా ఉంచున్నాడు. But after, when Nathan prophet has spoken, నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు his heart was broken. ఆయన హృదయం Then పగలగొట్టబడింది. he went in the presence of God. దేవుని He was సముఖంలోకి వెళ్ళాడు. crying towards God. ఏడుస్తున్నాడు. He was crying for the child who was going to die. బాగా లేకుండా మరణ పడకుండా ఆ యొక్క పాప కొరకు See, ప్రార్థిస్తున్నాడు. till then he did not have any tears. అంతవరకు కన్నీరే లేదండి. He was happy. చాలా సంతోషంగా ఉన్నాడు. He was in such a situation that he has not committed any sin at all. నేనే పాపం చేయలేన గొప్ప ధీమాతో ఉన్నాడు. But when the born baby was ill, ఆ యొక్క పుట్టిన బిడ్డ కాయలా పడ్డప్పుడు then he was fasting and praying. అప్పుడు ఉపవాసం ఉండి He కన్నీరు was కాస్తున్నాడు. crying in the presence of God. దేవుని సముఖంలో So ప్రార్థిస్తున్నాడు. the situations take us to God. పరిస్థితులు క్రీస్తు దగ్గర నడిపిస్తాయి. It could be disease. రోగాలే It కావచ్చు, could be the devil tormentations. అపవాది మనల్ని It బాధిస్తున్నప్పుడు, could be a lack of unemployment. నిరుద్యోగం కావచ్చు, It could be some problem in our life. ఏదేని చిన్న సమస్య It కావచ్చు, will take us to God. ఆ సమస్య దేవుని దగ్గర మనం నడిపిస్తుంది. In such a situation, we should pray to God. అలాంటి సందిగ్ధ సమయాలలో మనం ప్రార్థించాలి. These devils will torment like anything with the people. ప్రజలను ఎంతగానో బాధపరుస్తాయి సైతాన్లు. They take away from the God, దేవుని ఎదురు దూరపరుస్తాయి. always make the person or the people speak bad words, చెడు మాటలు పలకడానికి ప్రేరేపిస్తాయి. and ill health will be upon them, అనారోగ్యతను కలిగిస్తాయి. and they will not be a normal person. వారు సాధారణ ప్రజలుగా ఉండరు. So they'll be troubled always. అనేక రీతిలుగా బాధింపబడతారు. They cannot have a good sleep. సరిగా నిద్రపోలేరండి. Because many people come with evil possessed to Karnapuram, మా కర్ణాపురం ప్రార్థనాశాలకు అనేకులు మరి అపవిత్రత బంధింపబడవారు. and many people are being delivered with these evil spirits. అనేక మంది అపవిత్రతలో విడిపించబడుతున్నారు. Though they share the problems when they are evil possessed. ఆ యొక్క అపవిత్రత బంధిస్తున్నప్పుడు, బాధింపబడుతున్నప్పుడు వారు చెప్తుంటారు ఆ They are సమస్య. tormented like anything. భయంకరంగా చిత్రహింసలు, They do not have any peace in their hearts, సమాధానం ఉండదు in వారికి, their families. కుటుంబంలో నెమ్మది ఉండదు, Always quarrels in their families. నిత్యము జగడాలే కొట్లాటలే ఇంట్లో. So that's why the devil will torment you like anything. ఆ రీతిగా సాతానుడు ఎంతగానో వేధిస్తుంటాడు. Because Satan will take the peace of God in our hearts. దేవుని సమాధానం దొంగిలిస్తాడు సాతాను. Always it is against fighting towards the God. దేవునికి విరోధంగా వాడెప్పుడు ప్రయత్నం So here చేస్తున్నాడు. also the daughter is being tormented, severely tormented. కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. So the mother could not see her problem, ఆ దుస్థితిని తల్లి చూడలేకపోతున్నది. and she immediately went to Jesus. యేసు దగ్గరికి వెళ్ళింది. See, when we notice the life of Hannah, హన్నా జీవితాన్ని మనం గమనించినప్పుడు she was childless. ఆమె గొడ్రాలుగా ఉంటుంది. But the other woman, దానికి భిన్నంగా when she was troubling Hannah, ఆ యొక్క హన్నాను వేరే స్త్రీ బాధిస్తున్నప్పుడు her heart was broken. ఆమె హృదయం వ్యాకులంతో Then నిండింది. she came to the presence of అప్పుడు God. దేవుని సముఖంలోనికి వచ్చి Then she was crying to God, దేవునికి కేకలు వేసి బిగ్గరగా Lord, give me child. దేవా నన్ను కరుణించు, నా Lord, కుమారుని give me a son. నా కుమారుని దయచేయి. See the fervent prayer in her. ఎడదెక్క నిత్యం విసుక So ప్రార్థన. that's why the fervent prayer we can see in this woman. ఈ యొక్క స్త్రీలో కూడా విసుకక నిత్యము మొరపెడుతుంది. Have mercy on me. దావీదు కుమారుడు నన్ను కరుణింపు. You also pray to God మీరు కూడా ప్రార్థించండి for your children, మీ బిడ్డల కోసం, so that God's mercy will be upon దేవుని you. యొక్క కరుణా కటాక్షాలు వారికి ప్రాప్తించినట్లుగా. So my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో ఉన్న ప్రియమైన సహోదరి how సహోదరులారా, many hours you are praying for your children? మీ పిల్లల భవిష్యత్తు గురించి, క్షేమం గురించి ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థిస్తున్నారు? For their fruitful life, వారి యొక్క ఫలభరితమైన జీవితం బట్టి so that they will be filled with the Holy Spirit. వారు దేవుని ఆత్మాభిషేకం పొందుకున్నట్లుగా. And next we see in verse 23, 23వ వచనం but గమనిస్తున్నాం. he answered her not a word. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటను పలకలేదు. It's astonishing.
చాలా విభ్రాంతినండి. The God who hears our prayer, ఆలకించే ప్రార్థన ఆలకించే the దేవుడు, God who opens his ear for our prayer, మన ప్రార్థన వైపు చెవి యొగ్గే and దేవుడు. now he's not at all hearing our prayer. కనీసం ఒక్క మాటన పలకలేదండి. She's shouting. కేకలు వేస్తుంది బిగ్గరగా. He is able to hear her voice. ఆమె యొక్క శబ్దము ఆయన యొక్క చెవులో పడుతూనే ఉన్నది. But Jesus behaving as though he's not at all hearing her voice. ఆయన విడబడినట్టుగా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. Not at all a word he has spoken. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడాడు. He's not saying that I'll heal you, నేను స్వస్థపరచను I'll అన్నట్లేదు. not heal you, నేను స్వస్థపరచను అన్నట్లేదు. go away. వెళ్ళమంటలేదు. Not any word he is speaking with that కనీసం woman. ఒక్క మాట ఆయన బదులు It పలకలేదు. is surprising for us. చాలా విభ్రాంతిని Such a కలిగిస్తుంది. compassionate God కరుణగల దేవుడు, who cannot see the troubles of his children. ఆయన ప్రజలు అనుభవిస్తున్న వేదనను సహించని దేవుడు. Because when people were listening his word, ఆయన మాటలు ప్రజలు శ్రద్ధతో ఆలకిస్తున్నారు. 5,000 people were there. 5,000 మంది ఉన్నారు. They were hearing from morning till evening పొద్దు నుంచి సాయంకాలం వింటున్నారు. without any food. ఆహారం లేకుండా His heart was moved towards them. ఆయన దయాకనిగ్రహంతో ఆయన హృదయం ఉప్పొంగింది. He was compassionate towards them. కనికరపడ్డాడు వారిని చూసి. He has given food to them. వారికి ఆహారాన్ని సమృద్ధిగా Such a పంచిపెట్టాడు. good Jesus, అలాంటి మంచి దేవుడు, such a loving God, ప్రేమామూర్తి, such a healing God, స్వస్థపరిచే దేవుడు, such a God who comforts and gives us peace, ఆదరించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, such a God who is ready to hear our prayer, మన ప్రార్థనకు వినడానికి సంసిద్ధుడైన దేవుడు, ready to answer our prayer, మన ప్రార్థన సత్వరమే విన దేవుడు. and here not at all he is answering. కనీసం ఒక మాట కూడా పడగట్లేదు. It is surprising to us. చాలా ఆశ్చర్య. We should not be surprised, my dear children. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విభ్రాంతి నందొద్దు. We have to wait in the presence of the Lord. ఆయన సముఖంలో వేచి చూడ. We should not be discouraged నిరుత్సాహపడకు. if we are not getting answer immediately, ఆయన యొక్క ప్రత్యుత్తరాన్ని పొందుకోనట్లయితే, or the answer in the expected time. మనం అనుకున్న సమయంలో ఆ ప్రార్థన ఆలకించబడకున్నట్లయితే, We should not at all be discouraged. ఎట్టి పక్షంలో నిరుత్సాహపడకు. We should wait in the presence of the Lord. దేవుని సముఖంలో We ప్రార్థించాలి. should seek his presence. ఆయన సముఖంలో We should వెతకాలి. go on asking him. అడుగుతూనే ఉండాలి. We should go on insisting upon our prayer requests. ఆదాయపడుతూనే ఉండాలి. Definitely God will answer you. తప్పకుండా దేవుడు ప్రార్థనకు The జవాబు. remaining part we'll see in the next వచ్చే episode. భాగాన్ని, తరువాయి భాగాన్ని వచ్చే ఎపిసోడ్ లో చూసుకుందాం. Let us close our eyes and bow down our దయతో heads తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. and honor our God. మన దేవుని గౌరవిద్దాం. Let us pray to him. ఆయనకు ప్రార్థన చేద్దాం. Lord Heavenly Father, పరలోకమందున తండ్రి, gracious God, గొప్ప దేవా, thou art merciful towards నువ్వు us, కనికరం గల దేవుడు వెంటున్నావు. slow to anger and in great in patience. దేవా, మీ కోపము తండ్రి ప్రభువా నిమిషం మాత్రం ఉండే తండ్రి ప్రభు, దయా సదాకాలం ఉంది. You're the God who is ready to hear our మా prayer. ప్రార్థన ఆలకించే దేవుడు వెంటున్నావు. You're the God compassionate, O Lord. కనికరం గల దేవుడు వెంటున్నావు. At this time I pray for the parents తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్న who సమయం, are worried about their children, వారి పిల్లల గురించి ఎంతో వేదన who are పడుతున్నారు. very much tormented because of their children. వారి పిల్లలను బట్టి ఎంతగానో బాధ అనుభవిస్తున్న The బాధాతులు, parents who are unable to see the agony of their children. పిల్లలు అనుభవిస్తున్న వేదనను తండ్రి ప్రభా చూడలేక మనస్తాపం చెందుతున్న తల్లిదండ్రులు. Some parents are worried about their children because they are not saved. కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు పిల్లలు రక్షింపబడలేదని. They are going away out of the way, O Lord. నీ మార్గంలో ఉల్లంఘించి ఇటువంటి పరుగులెత్తున్నారయ్యా. And the parents are very much troubled in their దాన్ని బట్టి heart. తల్లి ఎంతగానో వేదనతో నిండి They ఉన్నారు. are crying a lot in thy presence. ఏడుస్తున్నారు, నిస్సంగా కన్నీరు కారుస్తున్నారు. Lord, at this time I cry unto you. దేవా, నేను ఏడుస్తున్నానయ్యా, Lord, ప్రార్థిస్తున్నాను. deliver them, O Lord. వారిని విడిపించండి అయ్యా. Lord, deliver them, O Lord Jesus. అలాంటి వారిని విడిపించండి. Wipe away their tears, O వారి Lord. కన్నీరు తుడవండి. Heal their children. వారి బిడ్డలు స్వస్థపరచండి. Deliver their children. వారి బిడ్డలను విడిపించండి. Bless their children, O వారి Lord. పిల్లలను ఆశీర్వదించండి. Save their children, O Lord. రక్షించండి అయ్యా. Heal them from each and every sickness. ప్రతి విధమైన రుగ్మత నుండి రండి, స్వస్థపరచండి. Lord, Heavenly Father, పరలోకమందున తండ్రి, I pray for each and every person who is deceased. తండ్రి భయంకరమైన బాధలో కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తాం. Heal them, O God. వారిని స్వస్థపరచండి. Deliver the people who are demonic possessed. అపవిత్ర బంధింపబడిన వారి విడిపించండి. Lord, give employment to the people who have నిరుద్యోగుల ఉద్యోగం దయచేయండి unemployment. అయ్యా. The people who are trying for visa, O Lord. వీసా కొరకు ప్రయత్నిస్తున్న వారికి Provide వీసా them దయచేయండి. visas, O Lord. దేవ వీసా స్టాఫ్ ని కూడా కృప దయచేయండి. Deliver them from all kinds of debts, O Lord, in ప్రతి their విధమైన lives. అప్పుల బాధ నుంచి విడిపించండి. And all troubles in their business, O Lord. వ్యాపారంలో ప్రతి సందిగ్ధతను, ప్రతి సమస్యను Bless their తొలగించండి. business. వారి వ్యాపారాన్ని ఆస్వాదించండి. Open the wombs of the people who are barren. తండ్రి పిల్లలు లేక సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానం కలగజేయండి. Lord, take away control of each and every problem.
ప్రతి సమస్య స్వాధీనపరచుకోండి. Every family problem will ప్రతి be కుటుంబ solved in your సమస్యలు name, O యేసు God. నామములో పరిష్కారమగునుగాక. And use them as your testimony. మీ యొక్క సజీవ సాక్ష్యాలుగా వారిని మార్చండి. Let your name be glorified. నీ నామం మహిమపరచబడినివ్వండి. Bless all the people who are watching this ఈ program. ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. In the mighty and wonderful name of Jesus Christ, I ఆశ్చర్యకరమైన pray. అద్భుతకరమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. యవనస్తులకు శుభవార్త. మరి క్రిస్ జ్యోతి ప్రార్థనా మందిరము ఈ యొక్క సంవత్సరము యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి కూడికలు నిర్వహిస్తున్నది. అక్టోబర్ మాసం 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి 8వ తారీఖు సాయంత్రం వరకు నిర్వహించబడుతున్నవి. తప్పక ఈ కూడికల్లో పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలను పొందండి. ఉజ్జీవమైనటువంటి సందేశాలు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాక్యోపదేశం మీకు అందించబడతాది. కాబట్టి తప్పక పాల్గొని దేవుని సందేశాన్ని మీరు విని మీ హృదయాలను దేవునికి సమర్పించండి. చక్కటి సంగీతంతో కూడినటువంటి గానములు ఆలపించబడతాయి. మరి వచ్చేటువంటి యవనస్తులందరికీ కూడా చక్కటి భోజన వసతులు కల్పించాం. మరి ఉండడానికి చక్కటి వసతులు మేము కల్పించాం. మీరు తప్పక పాల్గొని దేవుని ఆత్మాభిషేకమును, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఈ అంత్యదినములో యవనస్తులైనటువంటి మీరు దేవుని యందు బలవంతులు కావాలని ఈ కూడికలను మేము నిర్వహిస్తున్నాం. మరి తప్పక పాల్గొని దేవుని ఆత్మ పొందగలరు. హల్లెలూయా. శ్రవంతి, నేను కాటపల్లి నుండి వచ్చాను. నాకు 2 రోజులుగా నుండి తలనొప్పి బాగా ఉండేది. అయితే ఇంతకుముందు పాలయడానికి ప్రార్థన చేయగానే ఏదో ఒక శక్తి వచ్చి నా తలకు ఒకటేసారి ముట్టినట్టు అయిపోయింది. అప్పటి నుండి నా తలనొప్పి బాగా అయింది. చప్పట్లు కొట్టండి. దేవుని బలమైన శక్తి వచ్చి దేవుడు బాగు చేశాడు. నా పేరు అనిత, నా కొడుకు పేరు ఇషాంత్, మాది చింతలపల్లి. నా కొడుకుకు బాగా వామిటింగ్స్ అవుతున్నాయి. అయ్యేటప్పుడు ఏ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్లు బంద్ ఉన్నాయి, డాక్టర్లు లేరు. ఎంజంలో పట్టుకున్నారు. నా కొడుకు షుగర్ అని చెప్పి చిన్న పిల్లగానికి 24 గంటల వరకు నీ కొడుకు మేమేం చెప్పలేమన్నారు. నేను అప్పుడు ప్రాలయ్యకు ఫోన్ చేసి, అయ్యా నా కొడుకు ఇట్లా అంటున్నారంటే సిస్టర్స్ వాళ్ళు ఎత్తి మేము ప్రేర్ చేస్తామమ్మా అని అయ్య కూడా ఫోన్ లో మాట్లాడిండు. నా కొడుకు బతికిండు. పేరు రాసమల్ల బద్రీనాథ్, మాది పరకాల. మేము ఎంతో కష్టాలు పడ్డాము. మా వాళ్ళకు తలనొప్పితోని తలలో చిన్న రక్తము గడ్డగట్టి నలిన్ చౌదరి డాక్టర్ దగ్గర ఒక 3 సంవత్సరాలు ఒక 5 లక్షల వరకు పెట్టుకున్నాను. 3 నెలల నుంచి ఈ కన్నాపురం మన పాలయ్య, మన ప్రకాశయ్య, యేసుదేవుని నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు మా వాళ్ళు బాగుపడి మంచిగా ఆరోగ్యంగా ఉన్నది. ఇప్పుడు నాకు కూడా జ్వరం వస్తున్నది. నేను ఈరోజు కష్టంతో ఇక్కడికి వచ్చాను. నేను కూడా ఈ సన్నిధిలోకి వచ్చినాక జ్వరం తగ్గింది. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాము. మేము ఎక్కడెక్కడో భూత వైద్యులు మరియు దర్గాలు మరియు హాస్పిటళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఒక 5-7 లక్షల వరకు పెట్టాను. ఇప్పుడు మా వాళ్ళు మస్తు ఆరోగ్యంగా మంచిగా ఉండి 3 నెలల నుంచి దేవుని నమ్ముకొని ప్రతి వారము కన్నాపురం వస్తుంది. ఆమెకు ఇక్కడ అంతా ఆరోగ్యంగా అనిపిస్తుంది, బాగుంది. 5 లక్షల రూపాయలు పెట్టుకున్న బాగా కాలేదు. దేవుడు ఇక్కడికి వచ్చినాక దేవుడు తన కుటుంబాన్ని అతను రక్షించాడు. హల్లెలూయా. కొల్లె అనిత రమేష్, మాది కాజీపేట. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు బీపీ ఎక్కువైందని చెప్పారు. చెప్తే నేను ఇక్కడ కర్ణాపూర్ ప్రేయర్ టవర్ కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సిస్టర్స్ ప్రేయర్ లో నా పేరు పెట్టారు. పెట్టిన తర్వాత రాత్రే బీపీ డౌన్ అయిపోయిన తర్వాత పొద్దున్నే తెల్లవారికి జామునే ఆపరేషన్ చేశారు. దేవునికి స్తోత్రము, అందరికి వందనాలు. మా పాపకు పోయిన శనివారము ప్రేయర్ అయిపోయేదాకా బాగానే ఉన్నది. ప్రేయర్ అయిపోయినాక ఇంటికి వెళ్ళగానే ఫుల్ వాంతింగ్స్, జ్వరము, మోషన్స్. దేవతండ్రి రేపటి వరకు నా బిడ్డ మంచిగా ఉంటే నా బిడ్డ చేత 1000 రూపాయల కానుకిస్తా ప్రభు, నేను సాక్ష్యం చెప్తా ప్రభు అని ఒప్పుకున్నా. నా బిడ్డకు తెల్లార వరకే మొత్తం తగ్గిపోయింది. దేవునికి స్తోత్రములు. పాలయ ప్రకాశకు వందనాలు. దేవునికి స్తోత్రం. పోయిన నెల 8 నెలల డెంగ్యూ వ్యాధి అని వచ్చింది. ఈ 2 వారాలు తీసుకొచ్చినాం. రేపు ఇప్పుడు బాగా అయింది. డెంగ్యూ జ్వరం బాగైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు
ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 2231115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాం. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ palsanraj@yahoo.co.in మరియు jprakash9000@yahoo.co.in. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you.